మనోరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలోని అగర్వాల్ కంపెనీలో జరిగిన యాక్సిడెంట్ గురించి కంపెనీపై రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం స్థానిక సీఎం వెంకట్రాజ్ గౌడ్కి కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, రాథోడ్, జైపాల్ నాయక్, సత్యలింగం, బీఆర్ఎస్ నాయకులు కాసిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి, ధనరాజు, బుక్క విజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రంగాయపల్లి చిట్లగౌరవం విలేజ్లో ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీ ఉంది. స్టీల్ కంపెనీ 2006లో స్టార్ట్ అయింది. 2026 20 సంవత్సరాల కాలంలో ఆ ఫ్యాక్టరీలో చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్లలో కొన్ని వందల మంది చనిపోయినారు. చనిపోయినటువంటి వాళ్లకు ఆ యాజమాన్యం ఎక్కడ కూడా వాళ్ళ నష్టపరిహారం ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎవరు చనిపోయినా కూడా పోస్ట్మార్టం చేసేసి వాళ్ళ బాడీని మన ఇంటికి పంపించడమే వాళ్ళ అలవాటుగా పెట్టుకున్నారు. ఎవరైనా ప్రశ్నించినట్టయితే వెంటనే వాళ్ళ మీద కేసులు చేయడం, వాళ్ళని జైలు పంపించడం, ఎవరిని కూడా దగ్గర రానియకుండా. అంటే అగర్వాల్ కంపెనీ వాళ్ళు రంగాయపల్లి గ్రామంలో ఉండే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రెగ్యులరైజ్ ఉన్నదా లేదా, ఎంతమంది లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు, ఎంతమంది అవుట్ సైడ్ వాళ్ళు పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఉన్నాయా లేవా అనేటువంటి ఆలోచనతో ఇలా తూప్రాన్ సిఐ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆర్టీఏ ద్వారా అడగడం జరిగింది. తప్పకుండా అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంఎస్ అగర్వాల్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని పొల్యూషన్ చేస్తూ ఉన్నారు. ఆ గ్రామాలలో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు చర్మ వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ వస్తూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి రిమూవ్ చేయాలన్నటువంటి, అక్కడి నుంచి తీసివేయాలి అన్నటువంటి ఉద్దేశంతో